హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మలబార్ షాపింగ్ కి అయితే వెళ్తున్నామండి. ఎందుకంటే మా వదిన బ్యాంగిల్స్ అయితే విరిగిపోయాయి. సో మేము అక్కడికి వెళ్లి బ్యాంగిల్స్ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ ఉన్న కలెక్షన్స్ అనేది మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అదే విధంగా పాత గోల్డ్ మార్చేస్తే కొత్త గోల్డ్ పై మనకి విఏ ఎంత పడుతుంది, జిఎస్టీ ఎంత పడుతుంది, మనకి లాభమా నష్టమా అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. మీరు లైక్ చేస్తే మీలాంటి మరికొందరికి నా వీడియో షేర్ అవుతుంది. అదే విధంగా సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్టివ్ గా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మా ఓల్డ్ బ్యాంగిల్స్ అన్నాం కదండి, అది ఆల్రెడీ చాలా బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఈ బ్యాంగిల్స్ హేలోగా ఉన్నాయండి, చాలా డెలికేటెడ్గా ఉన్నాయి. మేము చూసేటప్పుడు ఈ డిజైన్ బాగుందని తీసుకున్నాం కానీ అవైతే అంత స్ట్రాంగ్గా అయితే లేదు. అలానే ఇది గీసుకున్నట్టు కూడా ఉందండి ఈ డిజైన్ అనేది. సో అందుకే మేమైతే ఈ బ్యాంగిల్స్ ఎక్స్చేంజ్ చేద్దామనేసి మలబార్కి అయితే షాపింగ్కి వెళ్తున్నాము. విరిగిపోయింది కూడా చాలా డెలికేటెడ్గా ఉంది. ఇప్పుడు విరిగిపోయిన చూపిస్తున్నాను చూడండి. బ్యాంగిల్ చూసారా, ఒకటి పెద్ద సైజులో విరిగితే ఇంకోటి చిన్న సైజులా విరిగిపోయింది. అవి మామూలుగా ప్రెస్ చేసినా విరిగిపోతాయండి, అంత డెలికేటెడ్గా అయితే ఉన్నాయి. మేము చూసేటప్పుడు అక్కడ చిన్న హోల్ ఉంది, అందులో లక్క ఫిల్ చేసుకుంటే మాకు గట్టిగా వచ్చుండేమో. మేము తెలియక త్వరగా తీసుకోవాలనే కంగారులో అయితే లక్క ఏం ఫిల్ చేసుకోకుండా తీసేసుకున్నామండి. దీనికైతే కొన్ని షాప్స్లో అయితే ఉంటుందండి, లిక్విడ్ ఫామ్లో ఉండే లక్క ఫిల్ చేస్తారు. సో డిజైన్ అయితే చాలా బాగుంటుంది. 31 గ్రామ్స్ అంటే మనకి దగ్గరగా 3 తులాస్ అండి. 2.5 తులాస్ కన్నా ఎక్కువ, 3 తులాస్ కన్నా తక్కువ. సో వీటిని అయితే ఎక్స్చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నామండి ఈరోజు. మాకు అక్కడ ఏం నచ్చాయి అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా ఈ బ్లాక్ బీడ్స్ కూడా చిన్న చైన్ అనేది తెగిపోయిందండి. ఈ బ్లాక్ బీడ్స్ చైన్ కూడా అతికించుకోవడానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళేది ఒకేసారి 2 పనులు కూడా అయిపోతాయి అనే దీనిలోనే వెళ్తున్నామండి. సో మేము మలబార్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ అయిపోయిందండి బాగా. సో మేము వచ్చేసి డైరెక్ట్గా బ్యాంగిల్స్ సెషన్కే వెళ్ళిపోయాము. అక్కడ అన్నీ చూస్తున్నామండి. ఒకసారి మీకు కూడా కలెక్షన్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈసారి మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉండేవి డైలీ వేర్కి అన్నట్టు తీసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ పార్టీ వేర్ అండి, డైలీ వేర్ కాదు. మనకి బ్యాంగిల్స్ లోపల హేలోగా ఉన్న దానికి లక్ అయితే ఫిల్ చేస్తారండి, అంటే ప్లాస్టిక్ బ్యాంగిల్ వేస్తారు, దానివల్ల స్ట్రాంగ్గానే ఉంటాయి. ఇవి వచ్చేసి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. సో ఇందులోనే చూద్దాం అనుకుంటున్నాము. గుచ్చుకోకుండా ఉండేవి, ఫ్లాట్గా ఉండేవి కావాలని మా వదిన అన్నారు. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మా వదిన కోసమే. నాకైతే మలబార్లో బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే బాగా నచ్చిందండి. తక్కువ వెయిట్లో కూడా మనకు వస్తున్నాయి, అంటే 13-14 గ్రామ్స్లో కూడా ఒక్కొక్క బ్యాంగిల్ అయితే వచ్చేస్తుందండి. మేము చూసే బ్యాంగిల్ డైలీ వేర్లో వచ్చేసి 12 గ్రామ్స్ ఇలా ఒకటి బాగా నచ్చింది. కానీ అది వేసుకున్నాక అంత దీనిలా లేదు, అంటే అంత అందంగా అనిపించక తీసుకోలేదండి. కానీ నాకైతే బాగా నచ్చాయి, డైలీ వేర్కి అయితే బాగుంటాయి. మనకి తులం పెట్టినా ఒక్కొక్క బ్యాంగిల్ అయితే వచ్చేస్తుందండి 11 గ్రామ్స్లో. బ్యాంగిల్స్కి ఎప్పుడు విఏ తక్కువే ఉంటుందండి, 15% వరకే ఉంటుంది. ఇటువంటి నక్సీ బ్యాంగిల్స్ ఆర్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే మాత్రం 22 వరకు ఉంటాయండి విఏ అనేది. సో ఇక్కడ మీకు ఏదైనా కలెక్షన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి విజిట్ చేయండి. ఏవైనా పెద్ద ఐటమ్స్ కొనుక్కోవాలనుకుంటే మనం స్కీమ్ ద్వారా వెళ్తే బెస్ట్ అండి. కొంచెం అమౌంట్ అనేది దాచిపెట్టుకొని స్కీమ్ ద్వారా కట్టొచ్చు, లేకపోతే మనం కొంచెం అమౌంట్ అనేది
అమౌంట్తో మనం గోల్డ్ కాయిన్స్ ఇప్పుడు వస్తున్నాయండి. 500 మిల్లీగ్రామ్స్, 100 మిల్లీగ్రామ్స్లో కూడా దొరుకుతుంది జిఆర్టీలోన. ఒకసారి ట్రై చేయండి. మన గ్రామ్స్ అనేది అంతా అక్యుములేట్ చేసేసుకొని ఒకేసారి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా తీసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి విఏ అనేది 18% వరకు తగ్గుతుంది. కొన్ని షాప్స్లో అయితే లలితాలో నాకు తెలిసి ఇలా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా అయితే మనకి విఏ అనేది 0% వేస్తారండి. మొత్తం విఏ అనేది మొత్తం 0 అయిపోతుంది. ఒకసారి మీకు నచ్చినట్టయితే ఇలా కూడా ట్రై చేయండి. సో ఇక్కడ మేము చూస్తున్నది వచ్చేసి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. ఇవే 12 గ్రామ్స్ 13 గ్రామ్స్లో ఉన్నాయి ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి. నాకైతే చాలా బాగా నచ్చాయి, కానీ అంటే అంత డిజైన్ అయితే ఏం లేదు, ప్లెయిన్గా ఉన్నట్టు అనిపించింది. కానీ ఈ గాజులు అయితే వంగిపోవడం అవేం జరగదండి. వంగిపోతాయి కానీ విరిగిపోవడం అటువంటిది ఏం జరగదు. సో వాటినే చూస్తున్నాము. డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. తక్కువ గ్రామ్స్లో కూడా అక్యుములేట్ అవుతున్నాయి. మనం ఎప్పుడు తులంతో తీసుకున్న ఏ బ్యాంగిల్ అయినా విరిగిపోద్ది అనుకుంటాం కదా, ఇవైతే అంత ఏమీ విరిగిపోయేటట్టు లేదండి. మనం బ్యాంగిల్స్ అటువంటివి ఏవైనా తీసుకోవాలనుకునేటప్పుడు అయితే మేళాస్ పెడతారు కదా, ఆ టైంలో వెళ్తే మనకి చాలా ఎక్కువ డిజైన్స్ అయితే తీస్తారండి. సో మేము ఎక్కువ మలబార్లోనే కొనుక్కుంటాం కాబట్టి అక్కడికే వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో కూడా చాలామంది మిగిలిన గోల్డ్ ప్లాన్స్ కోసం కూడా అడిగారండి. చాలామంది కామెంట్స్లో కొన్ని డౌట్స్ కూడా అడిగారు. వాటి అన్నిటిని నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా వేరే స్టోర్లో కూడా స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో నేను అది కూడా చేస్తానండి. మనకి ఇప్పుడు యాప్స్ అనేవి వచ్చేసాయి కదా, జిఆర్టీ అయినా లలిత అయినా సౌత్ ఇండియా ఏవైనా యాప్స్ ద్వారా మనం స్కీమ్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చండి. మనం ప్రత్యేకంగా వెళ్ళి కనుక్కోవాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియాలో అయితే మనకి విఏ అనేది మొత్తం 0% అయితే ఉంటుందండి. నేను రీసెంట్గానే సౌత్ ఇండియా యాప్ అయితే డౌన్లోడ్ చేసి చూశాను. సో మీకు ఏవైనా స్కీమ్ డీటెయిల్స్ కావాలంటే ఆ స్టోర్ యొక్క యాప్స్ తీసుకొని మనకు అందులో ప్రతిదీ స్కీమ్ పర్టికులర్గా ప్రతి స్కీమ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందండి. ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి క్లియర్గా చూసుకోండి. నేను కావాలనుకుంటే నెక్స్ట్ ప్రతి స్కీమ్ది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ప్రతి స్టోర్ యొక్క స్కీమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేమైతే ఎక్కువ మలబార్కే విజిట్ చేస్తామండి, ఎందుకంటే అక్కడ మాకెందుకు అక్కడ డిజైన్స్ అనేవి బాగా నచ్చుతాయి. ఇవన్నీ పార్టీ వేర్ బ్యాంగిల్స్ అండి. మనకి ఇందులో సింగిల్ బ్యాంగిల్ కావాలనుకుని ఇస్తారంటండి. సో మేము ఫస్ట్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు అనుకున్నాము అన్ని రెండు కలిపి ఒకే బ్యాంగిల్గా 30 గ్రామ్స్లో వచ్చేలా తీసుకొస్తే బాగుంటుందేమో అనుకున్నాము. కానీ చాలా కాస్ట్ అయితే పడిపోతున్నాయండి ఎక్స్చేంజ్లో. ఎప్పుడు మనం ఇలా గోల్డ్ ఎక్స్చేంజ్ అయితే పెట్టుకోకూడదు, అదైతే మనకి చాలా మనీ లాస్ అవుతుంది. సో ఈ దగ్గర కూడా క్లియర్గా చూపిస్తున్నానండి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని విజిట్ చేయండి. మనకి ఏదైనా స్కీమ్ స్టార్టింగ్లో జాయిన్ అయ్యేటప్పుడే మనకి నచ్చిన డిజైన్ అనేది బార్కోడ్ ఉంటుంది కదా, తీసుకుంటే మనకి 40 స్కీమ్ ఎండ్ అయ్యే టైంలో 2 months ముందు వాళ్ళకి చెప్తే వాళ్ళు మేక్ చేసి ఇచ్చేస్తారండి. సో స్కీమ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి మీకు డిజైన్స్ నచ్చినట్టయితే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. ఎందుకంటే మనకు నచ్చింది మనం అంత మనీ పే చేసి మనకు నచ్చింది తీసుకోవడం అంటే బాగోదు కదా. సో ఫస్టే మనం నచ్చిన డిజైన్కి కావలసినంత అమౌంట్ ఎంత కావాలో అంతే పే చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా స్కీమ్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు గోల్డ్ అక్యుములేట్ అయిందే తీసుకోవాలండి. ఎందుకంటే రోజుకి గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి మనం స్కీమ్ కట్టే రోజు ఎంత గోల్డ్ అక్యుములేట్ అవుతుందో అది మన అకౌంట్లో అయితే ఉండిపోతుంది. సో మనకి మొత్తానికి వస్తుంది. అదే మనీ అక్యుములేట్ అయితే మనం 1 lakh పే చేస్తే 1 lakhకి ఎంత గోల్డ్ అనేది వస్తుందో లాస్ట్ టైం అలా వస్తుందండి లాస్ట్ మనం తీసుకునేటప్పుడు.
అలా మనీ అక్యుములేట్ అయిందైతే మనకి స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి తీసుకుంటే బాగుంటుందండి. అదేవిధంగా మనీ అక్యుములేషన్ స్కీమ్కి వచ్చేసి ఏదైనా 14% విఏ వరకే ఉంటుందండి. సో మనం స్టోన్ అది తీసుకున్నా మనకి విఏ అనేది 14% వరకే ఉంటుంది. సో మేము సెలెక్ట్ చేసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇవేనండి. సో మేము వెళ్ళే రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 8,980 రూపీస్ అయితే ఉందండి. సో మా దగ్గర ఉన్న గోల్డ్ బ్యాంగిల్స్ గ్రామ్స్లో వచ్చేసి 31.9 గ్రామ్స్. మేము సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి 35.344 గ్రామ్స్ అండి. విఏ వచ్చేసి 15% కన్నా ఎక్కువే ఎందుకని నేను 15% వేసాను. అండ్ జిఎస్టీ వచ్చేసి 3% అండి. అమౌంట్ విషయంలో వస్తే 35.344 రూపీస్ వెయిట్ ఇంటూ 8,980 రూపీస్ వచ్చేసి 3,17,390 రూపీస్ అండి. దీనికి విఏ పర్సెంటేజ్ వచ్చేసి 15% రాశాను కదా, 47,610 రూపీస్ అయితే పడుతుంది. సో ఈ రెండు కలుపుకొని మనకి జిఎస్టీ 3% అయితే పే చేయాలండి. సో 3,17,390 రూపీస్ ప్లస్ 47,610 రూపీస్ వచ్చేసి 3,65,000 అయితే మనకి పడుతుందండి. దానికి జిఎస్టీ 3% వచ్చేసి 10,950 రూపీస్ అయితే పడుతుంది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 3,75,950 రూపీస్ అండి మనం వెళ్ళి కొనుక్కుంటే. అదే మా ఓల్డ్ బ్యాంగిల్స్ అన్నాం కదా, ఆ ఎక్స్చేంజ్లో ఒకవేళ సో ఎక్స్చేంజ్లో వచ్చేసి 35.344 గ్రామ్స్ మైనస్ 31.9 గ్రామ్స్ వచ్చేసి 3.5 గ్రామ్స్ అండి. సో అమౌంట్ విషయంలో చూసుకుంటే 3.5 ఇంటూ 8,980 రూపీస్ 31,430 రూపీస్. అంటే మేము ఇది పే చేయాల్సింది ఓన్లీ గ్రామ్ వెయిట్కి. మేము ఎక్స్చేంజ్ చేసుకుంటే చేయాల్సింది 3.5 గ్రామ్స్కి 31,430 రూపీస్ అయితే పే చేయాలి. విఏ మాత్రం మొత్తానికి పే చేయాలండి. ఓన్లీ ఎక్స్చేంజ్లోనే మనకి ఎన్ని గ్రామ్స్ ఇస్తామో అన్ని గ్రామ్స్ రిటర్న్ ఇస్తారు. విఏ మాత్రం మనం 35 గ్రామ్స్కి విఏ ఎంత పడిందో అవంతా మనం పే చేయాలండి. సో 47,610 రూపీస్. జిఎస్టీ కూడా సేమ్ మొత్తం అమౌంట్కి పే చేయాలి 10,250 రూపీస్. మనం దీనికి 31,000కే విఏ కానీ జిఎస్టీ కానీ పే చేయాలి, అలా కాదండి. మొత్తానికి మనం ఎంత పే చేస్తామో దీనికి కూడా అంతే పే చేయాలి. సో మేము ఒకవేళ ఎక్స్చేంజ్ చేస్తే వచ్చే పే చేయాల్సిన అమౌంట్ వచ్చేసి 89,990 రూపీస్ అండి. అంటే దగ్గరగా 90,000 అయితే మేము పే చేయాల్సి వస్తుంది. సో అందుకే మేమేమో ఆలోచించామంటే ఇప్పుడు మాకు అంత ఎమర్జెన్సీ కాదు కాబట్టి సో దానికి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అయితే పెట్టాలనుకున్నామండి. ఎందుకంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో మనకి 18% విఏ అనేది తగ్గుతుంది. అంటే మనం 18% వరకు విఏ మనం ఎటువంటి విఏ పే చేయక్కర్లేదు. సో అందుకే మేము 1 year 11 months వరకు ఆ గోల్డ్ బ్యాంగిల్స్ అక్కడ పెట్టేస్తే మనకి 31.9 గ్రామ్స్ గోల్డ్ వెయిట్ కదండి. ఈ పెట్టేసి ఎక్స్ట్రా ఎంతో కొంత అమౌంట్ యాడ్ చేసి మాకెంత 35 గ్రామ్స్ వరకు అమౌంట్ పెట్టేస్తే మాకు 35 గ్రామ్స్ 11 months తర్వాత అయితే అక్యుములేట్ అవుతాయండి. దానికి ఎటువంటి విఏ పే చేయక్కర్లేదు. ఇప్పుడు 11 months తర్వాత మనకి ఎలా చూసుకున్న గోల్డ్ రేట్ 10,000 దాటైనా ఉంటుందండి, తక్కువ అయితే ఉండదు. సో మనకు అక్కడ గోల్డ్ రేట్ కూడా మనం పే చేసాం కదా, దీనికి యావరేజ్ గోల్డ్ రేట్ అనేది తీస్తారండి. సో దానివల్ల మనకి జిఎస్టీ కూడా కొంతవరకు అయితే తగ్గుతుంది. సో అందుకోసమనే మేమైతే స్కీమ్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నాము. స్కీమ్ ద్వారా మనం 18% విఏ అంటే దగ్గర 47,000 అనేది మనం సేవ్ చేసినట్టు ఉంటుందండి. ఈ 47,000కి మనకి మామూలుగా చూసుకుంటే ఇంకో ఆర్నమెంట్ అయితే వచ్చేస్తుంది. 47,000లో చూసుకుంటే మనకి దగ్గర ఒక 5 గ్రామ్స్ వరకు వేరే ఆర్నమెంట్ అయితే వచ్చేస్తుందండి. సో ఆ 47,000 మనం వేరే స్కీమ్ లో పెట్టుకున్నా మనకి అమౌంట్ అనేది తగ్గుతుంది కదా అనే ఆలోచనతో అయితే మేము స్కీమ్ అయితే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నామండి.
సో ఇదండి ఈ రోజు వీడియో. నేను 31 గ్రామ్స్ అన్నాను కదా, ఆ గోల్డ్ ఇచ్చేసేగా నాకు 35 గ్రామ్స్ అంటే 4 గ్రామ్స్ కి ఎక్స్ట్రాగా ఆ రోజు మనీ పే చేసి గ్రామ్ రేట్స్ తో 40,000 అవుతుంటే దాని విఏ చార్జెస్ కూడా నాకు 45,000 వరకు పే చేయాల్సి వస్తుందండి. జిఎస్టీ కూడా నాకు దగ్గరగా 10,000 అయితే పడుతుంది. సో ఇవన్నీ వేస్ట్ కదా. నేను నా ఓల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చేగా కొత్త కొనుక్కోవాలి. సో నేను నా ఓల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చేసి కొత్త కొనుక్కోవాలనుకుంటే దగ్గర 90,000 వరకు పే చేయాల్సి వస్తుందండి. అది వేస్ట్ అనిపించి నేను స్కీమ్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నేను వచ్చేసి గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో చేద్దాం అనుకుంటున్నానండి. నా దగ్గర ఉన్న 31 గ్రామ్స్ డిపాజిట్ చేస్తే నాకు దానికి 18% వరకు విఏ ఛార్జెస్ అనేది తగ్గుతాయి. ఇది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.